ఇండస్ట్రీస్ ఉన్నా వేరే ఎంపీ గారు చూస్తారు. ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ. నమస్తే జిల్లా అధ్యక్షులు జనసేన కూడా కోరుతున్నాం. అలాగే తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర గురుపుర వెంకటరామయ్య కూడా శ్రేణులు రావాల్సిన కోరుతున్నాం. అలాగే జగ్గా ప్రసాద్ గారిని కూడా శ్రేణులు రావాల్సిన కోరుతున్నాం. అలాగే రాష్ట్ర సిద్దిపేట కార్పొరేషన్ తెలుగు లక్షణ కూడా శ్రేణులు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. మొత్తం అందరూ కూడా లోపలండి. మొత్తం అందరినీ కూడా లోపల రావాల్సిన కోరుతున్నాం. బయట మన ఎమ్మెల్యే గారు, మన స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే మనకి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు రేపు బ్యాలెట్ బాక్స్ లో ఓటు పడేంత వరకు కూడా మనందరూ కష్టించి పనిచేసి దేవభట్ల రాజశేఖర్ గారిని అత్యంత ఉద్దేశంతో ఎంపీ గారు అదే ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. కాలేజీ టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వ్యవహారాలు కూడా ఎక్కడెక్కడైతే జరగబోయే ఎన్నికలకు సంబంధించి పరిశీలించేటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా కాకినాడ డిప్యూటీ మేయర్ సత్యబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఆల్రెడీ మనం ఇక్కడ రెండో మీటింగ్ పెట్టుకున్నాం. ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ డే ఒక టర్మ్ అయిపోయింది. ఇది రెండోది. కంపల్సరీ మనం అందరం కూడా ఈ ఏరియా అబ్జెక్ట్ అయినా మన రాజశేఖర్ గారిని ప్రథమ ఓటేసి గెలిపించాలి, ప్రతి ఒక్కరు అయితే చెప్పాలి. కానీ ఇక్కడ కష్టం ఇవాళ మార్నింగ్ అందరికీ విజిట్ చేసిన వెంకటేశ్వర మోపు వెంకటేశ్వర ఏరియాలో ఒక్క ఏరియాకి వెళ్తే అతను ఒక్కరే కనిపించారు. మిగతా ఏరియాలో ఎవరో నేను పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయని తిరుగుతున్నారు. సార్ మనకు ఉన్నాయి 4 days ఓన్లీ, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఒకసారి ఆలోచించి సార్ మిమ్మల్ని అడిగాను సార్, మిమ్మల్ని అడిగాను 47 మంది అంటే 9,992 ఓట్లకి 47 ఓట్లు ఐడెంటిఫికేషన్ అయిపోయిందిగా కూడా దాంట్లో మనకి కనిపించడం. కంపల్సరీ బోర్డులో అప్లోడ్ టెలిగ్రామ్ బోర్డులో అప్లోడ్ చేస్తానే అవుతాయి. ఆ వర్క్ అయినట్టు మీరు 100 మంది తిరిగినా 200 మంది తిరిగినా అది మన వర్క్ చేయలేదు. మన కంపల్సరీ మీరు అందరూ మంచిగా చేసి అంటే మీరు చేసిన పైకి కుమారుడు అని చెప్పి ఆయన ఎంపీ హరీష్ గారికి, అలాగే సభ్యులు బుద్ధబాబు గారికి, అలాగే మన నాయకులు ఎంతమంది చెప్పినా మేము చేస్తున్నాం. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి నల్లయ్య గారు, రేపటి తిరుమతులు గారు, మా ప్రీతం నాయకులు దాంట్లో బుద్ధబాబు గారికి, మరియు వేదికపై ముందున్న రాజదేవు మండలానికి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మీ అందరికీ తెలుసు మనందరూ ఇక్కడ ఉంది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది 27 తారీఖున. దాని గురించి మనందరూ ఒకసారి కలుసుకుని అన్ని విషయాల గురించి మాట్లాడాలని ఉద్దేశంతో మీ అందరితో కలవడం జరిగింది. మీ అందరు తెలుసు పర్సన్ ఇన్ఛార్జెస్ ని కూడా వేయడం అయింది. పిఓసి చేసాం కదా, ఇక్కడ పిఓసి చేసాం, వాళ్ళందరికీ యాప్ ఇచ్చాం, వారందరికీ చెప్పాం ప్రతి ఇంటికి వెళ్ళమని కూడా తెలియజేయడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లోని మీరు సుమారు 90% కూడా మీరు పూర్తి చేయడం జరిగింది. ఆనాడు చాలా వరకు ముమ్మిడివారం కొంచెం వెనకబడి ఉంటుంది అని అంటే మీరు ఆ వెనకబడిపోయిన ఉన్న ముమ్మిడివారం నియోజకవర్గాన్ని స్వయంగా మొదటి స్థానంకి తీసుకెళ్లారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేశారు.
ఇప్పుడు మళ్ళీ అబ్జర్వర్ గారు మాట్లాడింది ఏంటంటే ఇది రెండో సెకండ్ ఫేజ్, మొత్తం మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి. అండ్ మనకి ఎలక్షన్స్ ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాయి. అంటే మన ప్రచారం కూడా మనం 25 తారీఖు సాయంత్రం 5 గంటల వరకే ఉంది, 27 వరకు అయితే ఉండదు. సో అలా చూసుకుంటే ఇది 19వ తారీఖు 25 ఇంకా సుమారు మీకు ఉంది 5 రోజులు కన్నా తక్కువ ఉన్నాయి. ఈ ఉద్దేశంతో అలాగే మరొక విషయం, మన ఉమ్మడి అభ్యర్థి బారామతి రాజశేఖర్ గారు ఏ నియోజకవర్గం ఏ విధంగా వచ్చినా సరే ఆయన ఈ సొంత నియోజకవర్గం, ఇక్కడ మాత్రం అత్యంత మెజారిటీ రావాల్సిన బాధ్యత ఉంది. సో అందులోని మేము అడిగింది 1కి 5 సార్లు మేము అడుగుతాం. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలు ఏదైనా సరే ఈ నియోజకవర్గంలో మాత్రం ఆయనకి అత్యంత మెజారిటీ రావాలి. అది కూడా ప్లస్ వారికి ప్రతి ఓటర్ వేసేటప్పుడు వాళ్ళు మొదటి ఓటు, ఆయన మొదటి స్థానంలో ఉన్నారు, మొదటి ఓటు ఆయనకి వేసేలాగానే ఒక్క ఓటు వేసేలాగా మీరు అన్నిసార్లు కూడా ఓటర్స్కి తెలియచేయాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో ఈరోజు అనేక పెళ్ళిళ్ళు ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, వెళ్ళడానికి కుదరలేదు. కానీ రేపటి నుంచి మాత్రం అందరం బాధ్యత తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి 1కి 2 సార్లు మీరు మాట్లాడండి. ఎందుకంటే చాలా ఓటర్స్ కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా రేపో మాపో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకొని వాళ్ళని కూడా రప్పించే బాధ్యత కూడా మీరు అందరూ ఒకసారి మాట్లాడదు వాళ్ళందరితో. ఎందుకంటే ఓట్ చాలా కీలకం. ఇప్పుడు కౌన్సిల్ మీరు చూస్తున్నారు, అసెంబ్లీలోనైతే మాత్రం మీరు ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీ పార్లమెంట్లోని మా ఇద్దరిని అత్యంత మెజారిటీతో వేయించి మరీ గెలిపించి మమ్మల్ని పంపించారు. రేపన్నాడు కౌన్సిల్ కూడా చాలా కీలకం, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు రేపు కౌన్సిల్లో కూడా మనకు బలం కూడా ఉండాలి అంటే కూడా మనం రేపన్నాడు ఖచ్చితంగా పేరబోతు రాజశేఖర్ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మనము 8 నెలల్లోని మీరు ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని అడుగుతారు, ఏం జరిగింది, ఏం చేశారు మీరు ఎన్డీఏ ప్రభుత్వం అని అడుగుతారు. మీరు చూస్తున్నారు రోడ్డు విషయం అయినా చూడండి, గతంలోని జరిగిన సంక్రాంతి 5 సంవత్సరాల్లో జరిగిన సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో, మొన్న జరిగిన సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో మీరు ఒక్కసారి గమనించారు. అలాగే రోడ్డు విషయంకి వస్తే, లేకపోతే ఇక్కడ స్థానికులు రివర్ట్మెంట్ అయినా సరే, లేకపోతే కోరంగి దగ్గర ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ అయినా సరే, ఇవన్నిటి గురించి ఏ విధంగా మనం పరిష్కరించాలో దాని గురించి కూడా మీ అందరికీ ఒక మాట. ఎందుకంటే లక్ష్మణ్ గారు, ఇక్కడ స్థానిక వీరబాబు గారు, మీరందరూ కూడా ప్రతిసారి మేడం గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా ఇప్పుడు ఆ రోజు ఇచ్చిన కోరంగి చిన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇప్పుడు దాని మీద నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది, అసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ ఎమ్మెల్సీ కోడ్ అయిపోయినట్టే అది మేము బుచ్చిబాబు గారు మేము నిర్ణయం తీసుకున్నాం, అది ఎంపీ ల్యాడ్స్ లో పెట్టి అది ప్రత్యేకంగా ఎంపీ ల్యాడ్స్ ద్వారా అది పూర్తి చేస్తామని కూడా అలాగే మీ అందరినీ అడిగేది ఏంటంటే ఈ 8 నెలల్లోని మనం ఇచ్చిన సూపర్ 6 ప్రోగ్రామ్ అయినా అన్నిటినీ కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరినీ కూడా ప్రజలు తెలియజేయాలి. రేపన్నాడు కేంద్రం నుంచి కూడా గత 5 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ అనే పదం కూడా ఎక్కడ మాట్లాడదు. కానీ మీరు ఇప్పుడు చూస్తే ఈ గత 8 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఎన్ని నిధులు కేటాయించారో కూడా మీరు ఒకసారి గమనించారు. ఆనాడు చెప్పారు అమరావతికి నిధులు లేవన్నారు, అది అలాగే పోలవరం గురించి అది నేషనల్ ప్రాజెక్ట్ కింద తయారు చేసి దానికి పూర్తి నిధులు కేంద్రం ఇస్తుందని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్నారు, కానీ దాన్ని మళ్ళీ మనం లేదు అది అవ్వకూడదు, మనం దాన్ని మనం రన్ చేయగలుగుతామని చెప్పి దానికి కూడా నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి సాధ్యం అంటే ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ మాత్రం ఎప్పుడైనా సరే ప్రజలకు మేమిచ్చిన హామీలు ఖచ్చితంగా మనం నెరవేర్చాలని ఏకైక లక్ష్యంతో ముందుగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ అందాలి అందరికీ తెలియ ఓటర్స్ ని కూడా లిస్ట్ అవుట్ చేసుకుని, అలాగే ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కొన్ని ఓటర్స్ ని తీసేసాం, లేకపోతే కొన్ని ఓటర్స్ ఇంకా కనిపించట్లేదు, కొన్ని ఓటర్స్ యాడ్ చేయాలి, లేకపోతే ఈ సెకండ్ ఫేజ్ చాలా మందికి కనిపించట్లేదు, లేకపోతే యాప్ పనిచేయట్లేదు అన్నారు. మీ అందరికీ కూడా ఒకే మాట తెలియజేస్తాం, మీకు ఇప్పుడు నియోజకవర్గం లేకపోతే ఎమ్మెల్సీ అబ్జర్వర్గా కోటేశ్వరరావు గారిని లేకపోతే సత్యబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా సరే మీరు మొదటి కాల్ ఆయనకి చేయాలి, మీరు వారికి తెలియజేయాలి, వాళ్ళు కూడా దాన్ని హెడ్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇది పనిచేయట్లేదని చెప్తారు.
మేము ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత మీరందరూ చెప్పేటప్పటికి ఏమవుతుందంటే దానివల్ల అంటే చాలా అనేక కొద్ది గంటల సేపు టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల నేను మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు ఇమ్మీడియట్గా వాళ్ళందరితో మాట్లాడి మాకు ఈ యాప్ పనిచేయట్లేదు, మాకు ఇందులో మీ పేరు కనిపించట్లేదు, ఇవన్నీ మీరు చెప్తే వాళ్ళు హెడ్ ఆఫీస్ కూడా మాట్లాడి ఇవి కరెక్షన్స్ చేయమని చెప్తారు. ఇవన్నిటినీ కూడా మీరు రేపటి నుంచి ఏది ఉన్నా సరే వాళ్ళు తెలియజేయండి. మిమ్మల్ని కోరేది 1-2 సార్లు మీరు వెళ్ళాలి. ఆయన పేరాబత్తులు రాజశేఖర్ గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఏ విధంగా ఎవరికి సాయం చేయాలన్నా అందరికీ సాయపడతారు. ఏ సమస్య ఉన్నా సరే వారికి అండగా నిలబడతారు. ఆయన అన్ని విషయాల్లోని కూడా మనం ఇక్కడ స్థానికంగా మనందరికీ తప్పగా నన్నైనా మున్సిపల్ గారైనా మీరు గత ఎన్నికల్లోని మీరు మమ్మల్ని గెలిపించారు. అదే విధంగా పేరాబత్తులు రాజశేఖర్ గారికి అందరూ గుర్తుపెట్టుకొని మీరు కూడా అది సాధిస్తారని పూర్తి నమ్మకం కూడా నాకు ఉంది. అదే మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అయిపోయింది. రెండో విడత మళ్ళీ ప్రతి వాటర్ దగ్గరికి 30 మంది ఎవరైతే వారు వెళ్ళి అక్కడ ఫోటో తీసి వాటిలో ఇన్స్టాల్ చేస్తేనే మన పార్టీలో పనిచేసినట్టు, మన ఎన్డీఏ పార్టీలో పనిచేసినట్టుగా గుర్తిస్తారు. ఇక్కడ మీరు అందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు కానీ అంటే టెక్నికల్ గా మనం ఈ బాట్ రిజిస్ట్రేషన్ అన్నది జరగలేదు. ఎందుకంటే మనం కూడా లాస్ట్ టైం కూడా తక్కువైంది. మన ఆఫీస్ నుంచే మరి అందరినీ పంపి మరి బాట్ రిజిస్ట్రేషన్ కూడా 90% తీసుకురావడం కారణం మన గొడవలు చేశారు కాబట్టి మరి ఈసారి టైం దగ్గరికి వస్తుంది కాబట్టి 10-30 మంది మరి ముఖ్య నాయకులు ఏ ఊరికైతే ఆ ఊరు నాయకుల బాధ్యత చెప్పాం, ఏదైనా కొంచెం క్రిటికల్ అనిస్తున్నాం. ఏ ఊరిలో ఆ ఊరు పట్టుకుంటే అవుతుంది. మీరందరూ ఆ ఊర్లో ముఖ్య నాయకులు అందరూ కలిసి మన జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు ఆ ఊర్లో 100 ఓట్లు ఉన్నా 150 ఓట్లు ఉన్నా ఒకసారి మనం టచ్ చేసి రిక్వెస్ట్ చేసి మనం ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి బయట ఉన్న ఓట్లన్నీ కూడా మరి మన తీసుకురావాలని చెప్పాం. మరి అదేవిధంగా మరి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి మన ఎంపీ గారు చెప్పారు. అన్ని విషయాలు మీకు మరి మీ మండలానికి కూడా అత్యధికంగా నిధులు ఇచ్చాం. ఈ వచ్చిన 8 నెలల్లో సుమారు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీ నిధులు ఇచ్చాం. మన జిల్లాలో ఎక్కడ కూడా మా మండలంలో 10 కోట్లు అభివృద్ధి. ఆయన కూడా చెప్పాను, ఆల్రెడీ ఉంటే మాత్రం ఎప్పుడు అవైలబుల్ ఉంటే ఇస్తారు, అడ్జస్ట్ చేయమంటారు. మరి అదేదో ఒకసారి మాట్లాడచ్చు. జరగబోనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంత క్రిటికల్ గా జరుగుతున్నాయో మీకు తెలుసు. ఎందువల్లంటే కొంతమంది సాపత్రుల లీడర్లుగా గవర్నమెంట్ మనం ఉంది కాబట్టి బయట చెప్పుకోలేక చెప్పకుండా పనిచేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. అది కూడా మనం ఎక్కువ ధీమా పెట్టుకుని పనిచేయకుండా ఉండడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే గెలుస్తామని ధీమా ఉండొచ్చు, కానీ అతి ధీమా ఉండకూడదు. మనందరం పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. ఈ రోజు సెకండ్ సార్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టెలిగ్రాఫ్ బాట్లో అందరూ జాయిన్ అయ్యారు. మొదటిసారి 9,997 ఓట్లు మనకి 3వ కాన్ఫరెన్స్ లో ఉన్నాయి. 24 కిలోమీటర్ల దూరం నుంచి 4 రోజు వాళ్ళు తెలిసి ఫోన్లు గంటకి పోనే ఆ ఊర్లో పోవాలి, ఏ ఊర్లో పోవాలి, మా ఊళ్ళో అని చెప్పి. ఏంటంటే మీరు కూడా ప్రతి ఓటర్ని కలిసే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నుంచి కాంగ్రెస్ కూడా అవుతుంది కాబట్టి ఆ 30 మంది చేసి మనం ఓట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా తీరుస్తున్నారు. స్టేట్ సంఘం డీసీ గారు అందరూ ఉన్నారు. మన ఈ మండలంలో ఏదైతే మల్లవరం చివరంలో రేపు నీరు ఇచ్చాం దాన్ని కూడా సక్రమంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. మన డ్రింకింగ్ వాటర్ మళ్ళీ చాలా పెడితే మనకు వాటర్ ఉంది కాబట్టి ఏదైతే మన ముఖ్య నాయకులు అదేవిధంగా మరి నెలంతా కూడా దృష్టి పెట్టి మన చెరువులన్నీ నింపాలి. రైతులందరూ కూడా చెరువు దాకా నీరు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్నా నా బాటలో పెట్టారు కాబట్టి అందులో ఏదైతే మన ఎన్నో బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా మనం తెచ్చాం. అది కూడా డిజైన్ తీసుకొని చాలా కష్టంగా బ్రిడ్జ్ కూడా పనిచేస్తాం అనేది తెలియజేస్తుంది. మీరందరూ ఈ 5 రోజులు వేరే పనులు చెప్పాలి చెప్తే నుంచి మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆరేంజ్ రోజులు ఇంకా అందరూ కూడా మరి అనేక పదవులు రావాల్సి ఉంది. ఇది కూడా ప్రాధాన్యత తీసుకుంటారు. మీరు అందరూ కూడా తప్పనిసరిగా 30 మందికి ఎవరైతే బాధ్యతలు చెప్పాం దాన్ని మానిటర్ చేసుకుంటూ మన బూత్ ఇన్ఛార్జీలు కానీ మన గ్రామ స్థాయిలో పెద్ద నాయకులు అందరూ కాబట్టి
వారం రోజులు 5 రోజులు పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా వేరే గారు మాట్లాడుతా పూర్తికెళ్తే ఓట్లేదు చెప్పాను. అటువంటి కూడా మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయాలి మనం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎవరు పోటీ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం చేస్తుంది. మనం ఇచ్చిన ప్రకారం హామీ పెన్షన్ ఇవ్వలేమన్నారు. పొద్దున్న 10 కల్లా పెన్షన్ ఇచ్చి చూపిస్తున్నాం. తెల్లవారి 5 మొదలైతే 10కి పెన్షన్ ఇవ్వడం సామాన్యం వచ్చింది కాదు. రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏది జరగదన్నారు. వాలంటీర్లే మర్చిపోతారు. వ్యవస్థను బస్సు పెట్టించినప్పుడు వాలంటీర్స్. మరి అటువంటివన్నీ కూడా మరి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి గురించి ఎంతో కష్టపడి మరి ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారంటే గత 5 సంవత్సరాలు చాలా చిన్నభిన్నం చేశారు. ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు మన రాష్ట్రం ఉంది. అయినా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తారంటే అది అనుభవం, మరి తొలగించిన తీర్పు. కాబట్టి తప్పకుండా ఈ రాజశేఖర్ మన నియోజకవర్గ అభివృద్ధిగా అత్యధిక మెజార్టీ తగ్గించడానికి పదే మరి 2వ సమితికి పెట్టాం. మీరు అందరూ పూర్తిగా బాధ్యత తీసుకుని పనిచేయాలి. దాన్ని బట్టి అక్కడ రిపోర్ట్ మన నియోజకవర్గానికి ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ఫస్ట్ ఒక 10లో టాప్ 10లో మనం ఉంటాం. అదేవిధంగా మీరు అందరూ ఈ వారం రోజులు తెచ్చిపెట్టి తప్పకుండా మళ్ళీ మన అత్యధిక మెజార్టీ మన నియోజకవర్గానికి ఇవ్వాలి. దాంట్లో మీకు ఆగ్రహాలను ఎక్కువ ఇవ్వాలని కార్యక్రమంలో పాల్గొంటున్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కుటుంబందరూ కూడా పేరుతున్న అవసరం లేదు. అదేవిధంగా అబ్జర్వర్గా ఒకరి మీద విషయాల దిశగా మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క గ్రామాల అభివృద్ధి, మన యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టుబడి కూడా మరి అన్నిటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు దృష్టి తీసుకెళ్లే సుమారు 7 లక్షల కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టారు. ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో చెప్పాలి. మరి కీలకమైన టైం తగ్గుతారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ముఖ్య నాయకులు అంటున్నారు కానీ తిరగట్లో ఊరుకోగలే విద్యార్థులే ఊరుకోగలరికి వస్తే ముఖ్య నాయకులు చేసుకుంటూ ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం భాగంగా ఈరోజు మేము కాల్వేవ్, ముమ్మిడివరం నియోజకవర్గం కాల్వేవ్ మండలంలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న వివిధ కాలేజెస్ లోకి వెళ్ళి అలాగే వాళ్ళందరికీ కూడా రేపు 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, వాళ్ళు ఓటు గురించి మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తి రాజశేఖర్ గారికి వేయమని కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరికీ కూడా ఏ విధంగా 8 నెలలు మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేము అభివృద్ధి వైపున, సంక్షేమం వైపున ముందుగా అడుగులు వేస్తామో అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న రోడ్డు విషయాలైనా సరే, లేకపోతే డ్రైన్స్ అయినా సరే, లేకపోతే వారికి రావాల్సిన పెన్షన్లు అయినా సరే, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి విషయాలైనా సరే, లేకపోతే గవర్నమెంట్ టీచర్స్ వారికి రావాల్సిన శాలరీస్ అయినా సరే, ఎంప్లాయీస్ కి రావాల్సిన శాలరీస్ అయినా సరే, ఇవన్నిటినీ కూడా వారికి వివరించి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు మీకు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా, ప్రతి ఒక్కటిని కూడా సూపర్ 6 తో పాటు అన్నిటినీ కూడా మనము ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కూడా ప్రజలు తెలియజేయడం. అలాగే రేపన్నాడు పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి మన పేరబత్తి రాజశేఖర్ గారు ఖచ్చితంగా రేపన్నాడు టీచర్స్ ఉన్న సమస్యలైనా సరే, ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యల గురించి అయినా సరే, గ్రాడ్యుయేట్ సమస్యలైనా సరే, అన్నిటినీ కూడా కౌన్సిల్లోని లేవనెత్తారని, ఆ సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడతారు. వాళ్ళతో తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. రేపన్నాడు మీ అందరి ద్వారా కూడా మరొకసారి రేపు 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోని 1వ స్థానంలో పేరబత్తి రాజశేఖర్ గారు పోటీ చేస్తారు. సార్ ఓకే సార్. మీరు అడ్డరండి.